చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయి త్వరలో కూడా. సో అదేవిధంగా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు కూడా పై చదువులకు వెళ్ళడానికి సంబంధించినవి, అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th ఎగ్జామ్స్ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇతరత్ర డిగ్రీ, పీజీ ఇవి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ముఖ్యంగా యూపీఎస్సీ నుంచి మొదలు పెడితే గ్రూప్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే సందర్భంలో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, తీసుకునే ఆహార పరంగా కానీ నిద్ర పరంగా కానీ వాళ్ళు ఎన్ని గంటలు చదవాలి, ఎలా అనే వాటి గురించి అధ్యక్ష మహారాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా, అంటే ఒక టైం టేబుల్ పెట్టుకోవడం అనేది ఏ విధంగా పెట్టుకోవాలి? అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ భారతదేశం అంతా. యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, గ్రూప్స్ కానీ, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, ఇంజనీరింగ్ పిల్లలకి అందరికీ ఎగ్జామ్ వాతావరణం. ఎగ్జామ్ ఫీవర్ అనేది ఇప్పుడే ప్రారంభమవుతుంది దేశంలో. రకరకాల ఆందోళనలకి, ఒత్తిడికి గురి అవుతున్నారు పిల్లలు, బాలికలు. దానివల్ల వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి కూడా చాలా కష్టాలు, నష్టాలు జరుగుతున్నాయి. చాలా బాధాకరం. మన విద్యాభ్యాస సిస్టంలో సరి అయిన ఒక ప్రోగ్రామింగ్ లేని దానివల్ల ఈ ఒత్తిడికి వాళ్ళు గురైపోతున్నారు. సైన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ మనస్సుకి సంబంధించిన ట్రైనింగ్ కొన్ని విద్యా సంస్థల్లో, కొన్ని మరియు కొంతమంది తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు. కానీ మెజారిటీ చూస్తూ ఉంటే వాళ్ళు ఇవ్వటం లేదు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఏ దారిలో వెళ్ళాలి, ఎలాగ ఆటంకాల నుంచి, వాళ్ళ కష్టాల నుంచి తప్పించుకోవాలో తెలియటం లేదు. అందుకే ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు కూడా యోగము, ధ్యానము, తర్వాత ఎక్సర్సైజెస్, వ్యాయామం చేయాలని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ కాబోతుంది అని భావిస్తున్నాం. దానికి శిక్షణ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, వాల్యూస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉదాహరణకి డిప్రెషన్, సప్రెషన్, సూయిసైడ్స్, ఆత్మహత్యలు, దీనికి శ్రీకృష్ణుడే 6వ అధ్యాయం భగవద్గీతలో బోధిస్తాడు. అంటే మనం ట్రెడిషన్ ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి అనేది శాస్త్రపరంగా వచ్చింది. శాస్త్రాల ఆధారంతో, ఉపనిషత్తుల ఆధారంగా వచ్చి తల్లిదండ్రుల ద్వారా, తాతల ద్వారా, అమ్మమ్మల ద్వారా అది మనకి ప్రవేశించి మన ఫ్లో అయింది మన నిత్య జీవితంలో. అయితే ఈ పాశ్చాత్య ఒక విద్యాభ్యాసం తర్వాత కోరికలు, తర్వాత రకరకాల ఇదైనప్పుడు వాళ్ళు ఆ శాస్త్రాలను వదిలేసి ఓన్లీ టెక్నాలజీని పట్టుకున్నారు. ఆ టెక్నాలజీ అనేది ఎంతవరకు వాళ్ళకి ఇది కలిగిస్తుంది, హ్యాపీనెస్ కలిగిస్తుంది, ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది. దాన్ని సంపాదించాలి, దాన్ని కొనుక్కోవాలనేది. ఫస్ట్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ రొటీన్. మీరు ఇందాక అడిగినట్లుగా 24 hours వివేకానందకి, అబ్దుల్ కలాంకి, సచిన్ టెండూల్కర్కి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళకి, లేక ఒలింపిక్ ఛాంపియన్స్కి అందరికీ యూనివర్సల్గా 24 గంటలే. అందుకే ఆరోగ్యంకి మేము ప్రతి యువకుడికి సజెస్ట్ చేసేది యోగాభ్యాసం. ఎక్కువ చేయకండి, తక్కువ చేయకండి. మినిమం 1/2 hour సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసి తర్వాత మీ స్టడీస్లోకి ప్రిపేర్ అయిపోండి, స్నానం చేసేసుకొని. రెండో పాయింట్, 1/2 hour ఎక్సర్సైజ్ తర్వాత 30 నిమిషాలు యోగాభ్యాసం తర్వాత. యోగాభ్యాసం ఏదో పుస్తకాలు చదివో, టీవీ చూసో మళ్ళీ అది చేయకండి. గురువు దగ్గర నేర్చుకోండి. రామకృష్ణ మఠంలో, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ యోగా తరగతులు జరుగుతున్నాయి. 1/2 hour చేసేది ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. అన్నెసరీగా వైద్యుల దగ్గరికి వెళ్ళడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఎందుకు అంత ఖర్చు పెట్టడం? ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ట్రెడిషనల్, సో ఇంపార్టెంట్. ప్రతి అంగము, నరాలు, కండరాలు అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, ఫ్లెక్సిబుల్ అవుతాయి. సో యోగాభ్యాసం చేయండి. కొంచెం హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. విశ్వాసం డెవలప్ చేసుకోండి. మీకే తెలుస్తుంది, ఆశ్చర్యం అవుతుంది. మీలో అంత సామర్థ్యం, అంత బలం, అంత శక్తి పొంగుతూ వస్తుంది స్ప్రింగ్ లాగా. ఎవరికి కొంచెం మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, ఇలా సరస్వతి స్తోత్రమో లేక గాయత్రి మంత్రం నేను ఒత్తి చెప్తున్నా. అదొక కేవలం పూజారులు చేయాలి, వీళ్ళు లేక సంప్రదాయం ఉండేవాళ్ళు చేయాలని కాదు. ఇట్స్ ఎ ప్రేయర్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అంటుంది గాయత్రి మంత్రం. సూర్యభగవానుడికి మన ప్రార్థన అది. హే భగవాన్, నేను మీద ధ్యానం చేస్తున్నాను, నా బుద్ధి ప్రచోదమవుగాక, నా మనస్సు శాంతమవుగాక అనే ప్రార్థన ఇది. అక్కడ ఎవరైనా చేయొచ్చు ప్రార్థన, బికాజ్ అందరికీ మనస్సు కావాలి, బుద్ధి కావాలి. సో ధీ మీద ఒత్తి చెప్పారు మన ఋషులు, బుద్ధి. బట్ సాధారణంగా మన విద్యా సంస్థలు చూస్తుంటే మనస్సు ఏదో మెమరీ ట్రైనింగ్. బట్ పూర్వీకులు, మన ఋషులు, మన
ప్రజలందరూ ధీకి వెళ్ళారు, బుద్ధిలోకి వెళ్ళారు. బుద్ధిని మనస్సుని కంట్రోల్ చేయొచ్చు బుద్ధి ద్వారా. బుద్ధి అనేది సారథి. సో వెన్ యూ నో వాట్ ఈస్ దేర్ ఇస్ నో టెన్షన్, నో వరీ, నో ఫియర్. ఉన్నట్టుండే మిమ్మల్ని అడవులు వదిలేస్తే భయం, ఆందోళన, ఒత్తిడి. సో హ్యావ్ ఎ టార్చ్ లైట్ ఆఫ్ నాలెడ్జ్. వివేకానంద మాటికి అంటారు, నీలో ఉండే శక్తి, నీలో ఉండే అమృతత్వం, నీలో ఉండే గాంభీర్యం, నీలో ఉండే గొప్పతనం, దాని గురించి ఆలోచించి నీ ఏ పనైనా ప్రారంభించు. ఒక టైలరో, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక విద్యార్థి, ఒక ఆస్పిరెంటో, లేక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి నువ్వేం చేస్తున్నావో థింక్ దట్ యు ఆర్ ది ఆత్మబలం. బాహుబలం ఫిజికల్ స్ట్రెంగ్త్, బుద్ధిబలం నీలో ఉండే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్. బట్ హయ్యెస్ట్ ఉన్నత స్థానంకి ఇచ్చారు ఆత్మబలం. ఈ ఆత్మన్ అలోన్ ప్రివెయిల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ. ఆత్మలో ఉండే శక్తిని బహిర్గతం చేయి. అదే సైన్స్, అదే మ్యాథ్స్, అదే గణితం, అదే మీరు ఆటపాటలు. సో దిస్ 1.5 అవర్స్ మీ చేతుల్లో ఉంది. తర్వాత మీ టీచర్ చెప్పిన విషయం ప్రకారం ఏది ఇంపార్టెంట్, ఏది తర్వాత చదువుకోవచ్చు. కొన్ని మధ్యాహ్నం చదువుకోవచ్చు, కొన్ని బిఫోర్ 12 o'clock చదువుకోవచ్చు. ఆ విధంగా మీ మాస్టర్ ప్లాన్ చేసుకొని మీరు ఎంట్రన్స్ టెస్ట్ లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేక యూపీఎస్సీ డేట్ కూడా ఇచ్చారు. ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయింది. భయపడకండి. దయచేసి 1.5 hours కాపాడుకోండి. చదివేటప్పుడు మధ్యలో 30-40 minutes చదవండి. అవర్స్ టుగెదర్ గంటల కొద్దీ చదివే అవసరం లేదు. మధ్యలో 3-4 minutes బ్రేక్ తీసుకోండి. అరటిపండో లేక నీళ్లు తాగి విటమిన్స్ ట్యాబ్లెట్సో లేక డాక్టర్ని అడిగితే ఒక కాల్షియం ఇదంతా వేసుకొని విటమిన్ సి, విటమిన్ డి, కాన్సన్ట్రేషన్ సంబంధించిన మందులు ఏదున్నాయో తీసుకొని ఎక్కువ ఇదవకుండా మీరు ఆనందంగా చదవండి. ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. క్వాలిటీ ఆఫ్ టైం. మీరు 1 అవర్లో అంటే 60 నిమిషాల్లో 50 నిమిషాలు చదివితే అది మీ కాన్సన్ట్రేషన్, అది మీ ఫ్రూట్, అది మీ అంత ర్యాంక్ వచ్చినట్లేదు. కొంతమంది 5 గంటలు చదివి 1 గంట సమయం మాత్రం చదువుతారు, అది ఫెయిల్యూర్. సో అది మీరు కొంచెం డిస్క్రిమినేషన్లో ఉండాలి. క్వాంటిటీ మీద ఇచ్చేయకండి. 1 అవర్లో ఎంత చదువుతున్నాను నేను, ఎంత నేను గ్రహించగలుగుతున్నాను, ఎంత నేను దాని మీద అనలైజ్ చేయగలుగుతున్నాను, గుర్తుపెట్టుకోగలుగుతున్నాను, అది మీ చేతుల్లో ఉంది. మీ టీచర్సు, మీ తల్లిదండ్రులు, ప్రభుత్వం అన్నీ అయిపోయింది. యుద్ధం ప్రారంభమవుతుంది ఇంకా. అప్పుడు శ్రీకృష్ణుడు బోధిస్తాడు అర్జునుడికి, ఉఠో జాగో ఆగేబడో, లేవయ్యా. కూర్చునిపోయాడు అర్జునుడు తల మీద చేపెట్టుకొని. ఎంత అసహాయ హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. థ్యాంక్స్ టు శ్రీకృష్ణ, భగవంతుడే ఆచార్యుడిగా ఉత్తిష్ట పరంతప అనే బోధనిచ్చాడు. 125 సంవత్సరాల ముందు స్వామి వివేకానంద వారు భారతీయులకి ఇదే మంత్రం ఇచ్చారు. ఉత్తిష్ట భారత, ప్రబుద్ధ భారత, జాగ్రత్త భారత, మేల్కొండి యువకుల్లారా, తల్లి భారతి మీ సేవకి ఎదురు చూస్తుంది అని ఆయన దేశమంతా జాగృతమైంది. అది ఇప్పుడు సమయం ఉపయోగించుకోవాలి. దిస్ ద మెడిసిన్ వివేకానంద ఇచ్చింది. ఉఠో జాగో ఆగేబడో, లేవండి, మేల్కొనండి, గమ్యము చేరే వరకు. ఈ గమ్యం ఇమ్మీడియట్గా ఓకే, మీ సక్సెస్ ఇన్ ది ఎగ్జామ్స్. కొంతమంది రాకపోవచ్చు. నేను మ్యాజిక్ మిరాకల్ గురించి మాట్లాడతలేదు, రాకపోవచ్చు. బట్ ఆ ఎనర్జీ డెవలప్ ఆ నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నారు, ఇంకో డైరెక్షన్లో ఉపయోగించుకోండి. ఇదే ఎండ్ కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఇప్పుడు చాలామంది ఈ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదండి. గోల్స్ పెట్టుకునే వాళ్ళకి అంటే ఏ విధంగా, ఒక లక్ష్యం నిర్ణయించుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి? లక్ష్యం నిర్ధారించుకునే ముందు, డిసైడ్ చేసే ముందు మీలో కెపాసిటీని అర్థం చేసుకోండి. గోల్స్, రకరకాల గోల్స్ ఉంటాయి. ఇమీడియట్ ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, లేక సెక్రటేరియట్లో లేక గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు 10 మందితో డిస్కస్ చేయండి. వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. రామకృష్ణ మఠానికి రండి. ఇక్కడ ఫ్యాకల్టీ చాలామంది అనుభవం ఉన్న ఫ్యాకల్టీ అప్పుడప్పుడు వస్తుంటారు, వారానికి 2-3 సార్లు. వాళ్ళతో కలవండి, ఏర్పాటు చేస్తాం. ఏ విధమైన డౌట్ లేదు, దాంట్లో సందేహం లేదు. మీ కెపాసిటీ, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఒక ఇది చూసుకొని మీరు అప్లై చేయండి. అప్పుడు లక్ష్యం అనేది మీరు తృప్తిగా, మీరు ఆనందంగా మీరు పొందవచ్చు. కోరికల వల్ల లేక ఎవరో చెప్పారని ఆ లక్ష్యం పెట్టుకుంటే మీ కెపాసిటీ లేదు. లేక నేను ఒక ఉదాహరణకి ఇస్తాను. నేను 5 చపాతీలు తినే నాకు కోరిక ఉంది, 5 పరోటాలు తినే కోరిక ఉంది. సాధారణమైన ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. 5 పరోటాలు తినే కోరిక ఉంది, బట్ ఒకటి తినిన తర్వాత నాకు కడుపు ఉబ్బిపోతే నా కెపాసిటీ లేదు. సో దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఫర్ మై ఫుడ్. అప్పుడు నేను ఇడ్లీ తిని తృప్తిగా ఉండాలి. నా కెపాసిటీ లేనప్పుడు మళ్ళీ అది ఒత్తి చేస్తుంటే ప్రెషర్ అయిపోతుంది. ఈ కాలంలో దానివల్ల మిస్గైడెన్స్. అందుకే కెరియర్ మేనేజ్మెంట్, కెరియర్ గైడెన్స్ కూడా కొంతమంది ఇస్తున్నారు.
మేము కొన్నిసార్లు కొంతమంది ఎవరు మా వాలంటీర్స్కి వీళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఉన్నత ఇది అయిపోవాలి, ఐటీ అయిపోవాలి, సీఈఓ అయిపోవాలి. అరే నీ కెపాసిటీ డెవలప్ చేసుకో. అందుకే వివేకానంద అండర్స్టాండ్ యువర్ పొటెన్షియాలిటీ. మానవ ప్రయత్న, గురు కృప, ఈ 2 జతలో వెళ్ళాలి. పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా 2 రెక్కలు ఒక తోక ఉంటుంది, టెయిల్, దాని మీద అది గ్లైడ్ అవుతుంది. విమానానికి అదే రైట్ బ్రదర్స్ మనకి ఇచ్చారు, 2 రెక్కలు ఒక తోక ఇచ్చారు. అప్పుడు అది గాలిలో ఎంత దూరమైనా అది ప్రయాణించగలదు పక్షి. ఆ విధంగా మన మనస్సులో గురువు, ప్రయత్నం, తర్వాత మీ తల్లిదండ్రుల ఇది భగవత్ కృప. అప్పుడు మీకు లక్ష్యం అనేది తేలికగా మీరు ఏవి చూస్ చేసుకుంటారో అది తృప్తిగా మీరు పొందవచ్చు అని నా సలహా ఇది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి మీరు పొద్దున లేచినప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్న సమయం కావచ్చు, అట్లాగే యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇట్లా మీరు తీసుకునేటటువంటి ఫుడ్ పరంగా కూడా చూసుకునే విధంగా చూసుకోండి. తర్వాత మధ్య మధ్యలో ఏమన్నా ఉండేది ఉంటే మీరు గ్యాప్ తీసుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇట్లా గ్యాప్ తీసుకోండి. అదేవిధంగా మీకు సరైనంత నిద్ర కూడా అవసరం, అది కూడా చూసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటున్నారో అది కూడా కరెక్ట్, మీ సామర్థ్యం ఎంతో దానికి సంబంధించి మీ పరంగా చూసుకొని మీ తల్లిదండ్రులు అంటే మీ ఎల్డర్స్ కావచ్చు, మీ గురువులు కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, దీనికి సంబంధించి చూసుకొని నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఏమన్నా ఒకవేళ మీరు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఒకవేళ మిస్ అయినా కూడా ఖచ్చితంగా మనకు అది రావాలని లేదు, అంతకంటే బెస్ట్ ఆఫ్ ఇంకా ఏమైనా ఉండుండొచ్చు. సో ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళండి అని చెప్పి శుభాకాంక్షలు చెప్తూ శుభాశీస్సులు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ మహారాజా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.